నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం చెక్ బౌన్స్ కేసులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు నాంపల్లి క్రిమినల్ కోర్టు 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శ్రీ దేవులపల్లి రమాకాంత్ గారు, అలాగే న్యాయవాది శ్రీ జి చంద్రశేఖర్ రెడ్డి గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరించే ముందుగా ఈ అంశానికి చెందిన ఒక కథనాన్ని చూద్దాం. నేటి నవీన సమాజంలో నగదు లావాదేవీలు జరుగుతున్న తీరు అత్యాధునికం. ఒకప్పుడు ఏదైనా ఒక వస్తువును కానీ స్థలాన్ని కానీ కొన్నప్పుడు డబ్బు రూపంలోనే చెల్లింపులు ఉండేవి. నేడు ఎక్కువగా చెక్కుల రూపంలోనే చెల్లింపులు జరుగుతున్నాయి. మనం వినియోగించే విద్యుత్తు, తాగునీరు, వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, బీమా సంస్థల చెల్లింపులు, ఇలా ప్రతి బిల్లును కేవలం నగదు రూపంలోనే చెల్లించాల్సి ఉండేది. కానీ నేడు డబ్బుతో కాకుండా చెక్కులు, క్రెడిట్ కార్డుల రూపంలో చెల్లిస్తున్నాం. ప్రతి నగదు వినిమయాన్ని చెక్కుల రూపంలో చెల్లించడానికే మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి చెక్కులు ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే తీసుకున్న చెక్కుని బ్యాంకులో వేసినప్పుడు చెక్కు చెల్లకుండా బౌన్స్ అయితే తమ పరిస్థితి ఏమిటో తెలియని అయోమయ స్థితి. ఇలాంటి కేసుల్లో సంబంధిత వ్యక్తులతో పాటు సంస్థలు అనేక ఇబ్బందులకు గురవుతున్నాయి. ఫలితంగా అనేక వివాదాలు ఏర్పడుతున్నాయి. అటువంటి వివాదాలకు అడ్డుకట్ట వేసేందుకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం 1881, బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ చట్టం 1891, అలాగే కొత్తగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 వంటివి నూతన మార్పులు సంతరించుకున్నాయి. చెక్ బౌన్సింగ్ కేసుల్లో ఎలా వ్యవహరించాలి, చెక్కుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందస్తు తేదీలతో ఇచ్చిన చెక్కుల విషయంలో ఎలాంటి అంశాలుంటాయి, ఎవరిని ఎలా సంప్రదించాలి, ఇలాంటి కేసుల విషయంలో అసలు ఏం చేయాలి, చట్టాలపై తగు అవగాహనను, సలహాలను, సూచనలను అందిస్తోంది న్యాయసేవ అధికార సంస్థ. ముందుగా కాల్ అటెండ్ చేద్దామండి. నాగేశ్వర్ గారు హైదరాబాద్ నుంచి. నాగేశ్వర్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి ఒక 1.5 lakh ఇచ్చారండి. ఓకే. అతను బ్లాంక్ చెక్ అండ్ ప్రామిసరీ నోట్ ఇచ్చారు. మేము అతను చెప్పిన టైం తర్వాత వెళ్ళి ఒకసారి క్యాష్ చేసుకోమని చెప్తే వెళ్తే అది చెక్ బౌన్స్ అయింది. అతను బౌన్స్ అయింది, నేను మళ్ళీ ఫ్రెష్ చెక్ ఇస్తాను, దాని అమౌంట్ లేదని మళ్ళీ ఫ్రెష్ చెక్ ఇచ్చాడు. ఇప్పుడు అతనేమో ఏమో మనీ ఇవ్వలేను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మేబీ చెక్ బౌన్స్ ఎలా చేయాలి, మా మనీ తీసుకోవాలి అంటే ఎలాగా? మీరు రెండోసారి ఇచ్చిన చెక్ బ్యాంక్ లో డిపాజిట్ చేశారా మీరు? ఇంకా లేదండి. ఎన్ని రోజులైంది ఆయన ఇచ్చి చెక్ మీకు? 2 months అవుతుందండి. అంటే వేసుకోవద్దని చెప్తున్నారా మీకు? ఆ చెక్ డిపాజిట్ చేయొద్దని చెప్తున్నారా? ఈ మంత్ ఎండింగ్ లోపు నేను మనీ ఇస్తాను, లేకపోతే మీరు చెక్ వేసేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఏంటంటే అతను ఇచ్చే సిచ్యువేషన్ లేదు, ఉద్దేశం లేదు. ఓకే. ఆ చెక్ అయితే మీ దగ్గరే ఉంది కదా, బౌన్స్ అయిన చెక్? చెక్ మా దగ్గరే ఉందండి. మొదటి చెక్ బౌన్స్ అయింది, ఆ చెక్ మీ దగ్గరే ఉంది కదా? ఉందండి. ఓకే. రమాకాంత్ గారు, ఇప్పుడు ప్రతి చెక్కు కూడా 3 నెలల కాల వ్యవధి ఉంటుందండి. దాని మీద డేట్ వేసినప్పటి నుంచి ఆ 3 నెలల లోపల మీరు ఎన్నిసార్లైనా ఆ చెక్ను ప్రజెంట్ చేసి ఎన్కాష్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ 3 నెలల కాలం దాటితే మాత్రం ఆ చెక్కు చెల్లదు. మీది ఒకవేళ సెకండ్ చెక్ కనుక 3 నెలల వ్యవధి లోపలే ఉన్నట్లయితే దాన్ని మీరు బ్యాంకులో డిపాజిట్ చేసి, అది ఒకవేళ డిజానర్ అయినట్లయితే వారికి నోటీస్ ఇచ్చేసి 15 రోజుల టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నోటీస్ ముట్టిన తర్వాత 15 రోజుల్లో కనుక అతను మీకు డబ్బులు చెల్లించలేకపోయినట్లయితే అప్పుడు మీరు చెక్ బౌన్స్ కేసు మీ బ్యాంకు ఏదైతే కోర్టు పరిధిలో ఉంటుందో ఆ కోర్టు పరిధిలో మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళకి అన్ని కూడా మేమే ఇవ్వాల్సి ఉంటుందా అండి? పోలీస్ కంప్లైంట్ అవసరం లేదమ్మా. కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు అంటారు, ప్రైవేట్ కంప్లైంట్. ఎవరైనా లాయర్ గారిని సంప్రదించి మీరు అక్కడ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసినట్లయితే అతన్ని పిలిపించి ఆ కేసు విచారణ చేసే అవకాశం ఉంది. అంటే ఇలా చెక్ బౌన్స్ అయినప్పుడు మా అమౌంట్ మళ్ళీ మాకు మొత్తం వస్తుందా అండి? కొంతమంది ఏం చెప్తున్నారంటే అతను జైలుకి వెళ్తే అతను ఫ్యామిలీని కూడా మీరే పోషించాలి, మీకు మనీ ఏమి రాదు, అతను జైలుకి వెళ్తానని ఒప్పుకుంటే అని చెప్పేసి. లేదమ్మా, ఈ చెక్ బౌన్స్ కేసుల్లో అటువంటిది ఏమీ లేదు. చెక్ బౌన్స్ కేసుల్లో కనుక అతనికి జైలు శిక్ష పడడమే కాకుండా మీ చెక్ అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్కి 2 రెట్లు జరిమానాగా విధించే అవకాశం ఉంది. దాంట్లో నుంచి మీకు మీ అమౌంట్ మీకు కాంపెన్సేషన్గా తిరిగి ఇప్పిస్తుంది కోర్టు. దానికి మీరు సివిల్ దావా కూడా వేసుకునే అవకాశం ఉంది, క్రిమినల్ కేసు కూడా వేసుకునే అవకాశం ఉంది. క్రిమినల్ కేసులో కూడా మీకు ఈ కాంపెన్సేషన్ వచ్చే అవకాశం ఉందమ్మా. అతని కుటుంబాన్ని మీరు పోషించడం అటువంటివి ఏమీ ఉండవు. ఓకే అండి.
అది అతను నేను ఇంకా మనీ పే చేయలేను, నా దగ్గర ఏమీ లేదు, నేను జైలుకే వెళ్తాను, మనీ పే చేయడానికి రెడీగా లేను అనడానికైతే ఛాన్స్ లేదు. అట్లా అయితే అవకాశం లేదు. అది తర్వాత ఎట్లా వసూలు చేయాలనేది కోర్టు నిర్ణయిస్తుంది. అది థ్యాంక్ యూ సార్. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం అండి. నూజివీడ్ నుంచి వరుణ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు వరుణ్. ఓకే చెప్పండి. 2 years కిందట మా ఫ్రెండ్ కి మేము డబ్బులు ఇప్పించాం మేడం, తెలిసిన వాళ్ళ దగ్గర. మ్మ్. అయితే వాడిని మొన్న పట్టుకున్నప్పుడు చెక్ ఇచ్చాడు. మ్మ్. చెక్ మీద బ్లాంక్ చెక్ ఇచ్చాడు, మీరు ఎప్పుడన్నా వేసుకోవచ్చురా అని చెప్పి అన్నాడు. మ్మ్. మళ్ళీ దాంట్లో డబ్బులు లేక రిటర్న్ వచ్చేసింది చెక్ ఒకసారి. మ్మ్. మళ్ళీ వాడిని మళ్ళీ ఫోన్ చేస్తున్నా కలవట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఆ చెక్ మళ్ళీ వేసుకోవచ్చా మళ్ళీ మేము? ఓకే, ఆ చెక్ ఇచ్చి ఎన్ని రోజులైందండి మీకు? కరెక్ట్గా 3 months అవుతుంది మేడం. అందులో ఒకసారి వేసాం మేము. ఆల్రెడీ ఒకసారి వేశారంటున్నారు. మళ్ళీ మళ్ళీ మా చేతిలో ఉంది అది చెక్. అది మళ్ళీ వేసుకోవచ్చా మేడం? మళ్ళీ లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చా దాన్ని బట్టి? ఓకే, లాయర్ గారు. ఇంతకుముందు జడ్జి గారు చెప్పినట్టు వరుణ్ గారు, మీరు ఆ చెక్కును ఏదైతే ఉందో 3 నెలల లోపల, అంటే ఆ చెక్కు పైన ఏదైతే డేట్ మెన్షన్ చేశారో అప్పటి నుంచి 3 నెలల లోపల సంబంధిత బ్యాంకులో మీరు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 3 నెలలు దాటితే మాత్రం ఆ చెక్కు చెల్లకుండా పోవడానికి, అంటే 138 కింద యాక్షన్ తీసుకోవడానికి వీలు కాదు. 3 నెలల లోపల మీరు ప్రజెంట్ చేసి ఆ బౌన్స్ అయిన తర్వాత, అదే రిటర్న్ వచ్చిన తర్వాత 1 month లోపల మీరు ఏదైతే ఉందో నోటీస్ ఇవ్వాలి వారికి. లీగల్ నోటీస్ అంటే మీరు నాకు చెక్ ఇచ్చారు, ఇది ఈ విధంగా ఈ కారణంతో రిటర్న్ అయింది, నా అమౌంట్ ఇవ్వండి, లేకపోతే యాక్షన్ తీసుకుంటానని చెప్పిన తర్వాత అతనికి 15 రోజులు క్లియర్ టైం ఇవ్వాలి. 15 రోజుల లోపల అతను ఒకవేళ అమౌంట్ను చెల్లించినట్లయితే మీరు అప్పటి నుంచి 1 month లోపల మీరు కేసు వేసుకోవడానికి ఆస్కారం. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. నల్గొండ నుంచి రఫీ గారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. మేడం, మేము చెక్ గురించి మాట్లాడాలని ఫోన్ చేస్తున్నాం. మాట్లాడండి. అయితే రఫీ గారు, సమస్య ఏంటో చెప్పండి. వినిపిస్తాను, చెప్పండి రఫీ గారు. మీరు టీవీ మ్యూట్ లో పెట్టేసేయండి. మ్యూట్ లోనే పెట్టాను మేడం. ఓకే, చెప్పండి. అయితే మేము ఒకళ్ళ దగ్గర మనీ తీసుకున్నాం మేడం. మనీ తీసుకుంటే అతనికి మనీ తిరిగి ఇచ్చిన తర్వాతకి అతను డీపీ నోట్ తిరిగి ఇచ్చాడు. చెక్ అడిగితే చెక్ లేదండి, ఎక్కడో మిస్ప్లేస్ అయింది, మీకు ఇవ్వలేను ఇప్పుడు అన్నాడు. అయితే అతని దగ్గర ఇప్పుడు నా చెక్ ఉన్నది. అతను నా చెక్ తో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఓకే, మీరైతే మనీ పే చేసేసారు? మనీ తిరిగి ఇచ్చేసాను అతని దగ్గర తీసుకున్నామని. ఓకే, ఆ మనీ తిరిగి ఇచ్చేసినప్పుడు చెక్ ఎందుకు తీసుకోలేదు మరి మీరు? దొరకలేదు, ఎక్కడో పడ్డది అని చెప్పాడు. ఆ ఉద్దేశంతో సరే మనకు తెలిసిన అతనే అనే ఉద్దేశంతో నేను వదిలేసాను. డబ్బులు మొత్తం ఇచ్చేసారండి మీరు? డబ్బులు మొత్తం ఇచ్చేసాను. ఆ చెక్ మీద డేట్ కానీ వేసారా? లేదు మేడం. ఓకే, రమాకాంత్ గారు. ఇప్పుడు ఆ చెక్కు, ఆయన దగ్గర ఉన్న చెక్ ఏదైతే ఉందో దాంట్లో అతను డేటు వేసుకొని దాన్ని 3 నెలల లోపల ఎన్నిసార్లైనా డిపాజిట్ చేసి డిజైనర్ అయితే మీ మీద కేసు వేసే అవకాశం ఉంది. అయితే మీ దగ్గర ఆ ప్రామిసరీ నోట్ మీ దగ్గరే ఉందంటున్నారు కాబట్టి రేపు అటువంటి కేసులో మీకు ఇది డిఫెన్స్గా పనికొస్తుంది. ఏమనంటే అప్పుడు నేను ఒక చెక్ ఇచ్చాను, ఒక ప్రామిసరీ నోట్ ఇచ్చాను, ఆ ప్రామిసరీ నోట్ నాకు తిరిగిస్తూ చెక్కు మాత్రం ఇవ్వలేదు, ఆ చెక్కును ఆయన దగ్గర ఇప్పుడు ఉంచుకొని నన్ను ఇట్లా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాడని చెప్పేసి మీరు డిఫెన్స్ తీసుకున్నట్లయితే కోర్టు దాన్ని విశ్వసిస్తే ఆ కేసు నిలబడే అవకాశం తక్కువ. సార్, మేము చెక్ బుక్ క్లోజ్ చేసుకోవచ్చా సార్? చెక్ బుక్ క్లోజ్ అంటే మీరు అకౌంట్ క్లోజ్ చేసినప్పటికీ కూడా చెక్ బౌన్స్ నేరంగానే పరిగణించడం జరుగుతుంది. కాకపోతే మీరు ఇంతకుముందు చెప్పిన పరిస్థితి ఏదైతే ఉందో అది మీరు కోర్టులో మీ వాదన వినిపిస్తే దానికి మీకు నెగ్గే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు దాని గురించి అంతగా చింతించే అవసరం లేదు. కాకపోతే మీరు ఒక నోటీస్ అతనికి నా చెక్కు నాకు తిరిగి ఇవ్వండి అని చెప్పేసి ఒక నోటీస్ ఇస్తే బాగుంటుంది. లేకపోతే మీరు ఎప్పుడైతే అతను మీకు ప్రామిసరీ నోట్ తిరిగి ఇచ్చారో అదే రోజు కనుక ఈ చెక్కు మిస్ప్లేస్ అయింది, అందువల్ల నీకు ఇవ్వలేకపోతున్నాననే ఒక చిన్న డాక్యుమెంట్ ఏదైనా మీరు రాసుకుని ఉంటే మీకు చాలా బాగా పనికొచ్చేది. అలా ఇప్పుడు అడిగితే రాసి ఇవ్వరా అండి? ఓకే, అతను కేసు వేసే ముందు మనకు స్టాట్యుటరీ నోటీస్ ఇస్తాడు, దానికి ఇతను జవాబు రిప్లై పంపాలా. ఏమనంటే ఇది జరిగిన విషయం, ఇది నీకు డబ్బులు ఇచ్చేసినా నాకు ప్రామిసరీ నోటు వాపస్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలంటారు? అంటే
బర్డన్ ఇతని మీదనే ఉంటుంది, ఎవరు ఈ అక్యూజ్డ్ మీదనే ఇతని మీదనే ఉంటుంది బర్డన్, కోర్టులో రుజువు చేయాల్సిన బాధ్యత ఇతని పైన ఉంటుంది. కానీ ఉన్న సర్కమ్స్టెన్సెస్ లో ఏదైతే ఉందో ఇతని దగ్గర ప్రామిసరీ నోట్ ఉంది కాబట్టి ఇతను కోర్టు వారికి ఇతని కేసు ప్రూవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే డబ్బులు తీసుకున్నాడు, ప్రామిసరీ నోట్ రిటర్న్ చేశాడు, వేరియస్ రీజన్స్ వల్ల ఏదైతే ఉందో చెక్ ఇవ్వలేకపోయిండు, చెక్ అతని దగ్గరనే ఉండిపోయింది. ఆ చెక్ ను దుర్వినియోగం చేసి ఇలా కేసేసిండని చెప్పి ఒకవేళ కోర్టులో రుజువు చేయగలిగితే కోర్టు విశ్వసిస్తే దానికన్నా ముందుగానే ఇతను కేసు వేసుకోవడానికి అవకాశం ఉంది, నోటీస్ ఇస్తే సరిపోతుంది. అయితే అది ఇట్లా నా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఏదైతుందో ఈ చెక్ లాగా ఉండిపోయింది, చెక్ ఇవ్వమంటే ఇవ్వలేదు కాబట్టి ఇమీడియట్ నా చెక్ నాకు రిటర్న్ చేయమంటే రేపు సో దట్ దానికి డిఫెన్స్ గా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ ప్రామిసరీ నోట్ లో ఎవరైతే సాక్షులు ఉన్నారో వారిని వీరు వైపు నుంచి సాక్షులుగా ప్రవేశపెట్టి కూడా మీరు ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు మీతో పాటు ఎవరైనా ఉన్నారా అండి ఆ వాదన చెల్లించుకునే అవకాశం ఉంది. వారిని అంటే రేపు ఒకవేళ ఏదైనా కేసు వేసినట్లయితే ఈ ప్రామిసరీ నోట్ లో ఉన్న సాక్షులు కానివ్వండి, లేకుంటే దస్తావేజు రాసిన లేఖరి స్క్రైబ్ వారు కానీ, లేకపోతే మీరు ఈ డబ్బులు చెల్లించినప్పుడు ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళని ఎవరైనా మీరు మౌఖిక సాక్ష్యం పెట్టి దాని ద్వారా మీ వాదనని చెల్లుబాటు చేసుకునే అవకాశం ఉంది. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. తెనాలి నుంచి కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నేను కమల్ కుమార్ని తెనాలి నుంచి మాట్లాడుతున్నాను మేడం. నేను ఒక వ్యక్తికి కాంట్రాక్టర్ కి 6 lakhs ఇచ్చాను మేడం. అతని దగ్గర నుంచి నేను ప్రామిసరీ నోటు ప్లస్ చెక్ 2 తీసుకున్నాను మేడం. అతను ఒక 6 months టైం పెట్టాడు మేడం, ఇవ్వలేదు అమౌంట్. తర్వాత నేను బ్యాంక్ లో వేస్తే బౌన్స్ అయింది. వెళ్ళి అడిగినప్పుడు ఇంకొంత టైం కావాలన్నారు మేడం. ఇంకో 4 రోజులు కావాలన్నాడు. ఇంకో 4 రోజుల తర్వాత మళ్ళీ నేను బ్యాంక్ లో వేసినప్పుడు మళ్ళీ బౌన్స్ అయింది మేడం. అట్లా 2-3 సార్లు అయిన తర్వాత నేను కేసు బుక్ చేశాను మేడం. 2011లో జరిగింది. ఆ తర్వాత కోర్టులో ఎన్ఐ యాక్ట్ వేసాను మేడం. తర్వాత సివిల్ కేసు కూడా వేసాను. వేసిన తర్వాత ఎన్ఐ యాక్ట్ అతనికి పనిష్మెంట్ పడింది మేడం. 6 months వేశారు జడ్జి. కేసు క్లోజ్ అయింది. అయితే షూరిటీ పెట్టుకుని అతను బయటికి వెళ్ళిపోయారు మేడం. ఇంతవరకు రావట్లేదు. ఆ లాయర్ గారు అంటారు మళ్ళీ మీరే పోలీసుని తీసుకెళ్లి అతన్ని తీసుకొని రావాలా, ఖర్చులన్నీ పెట్టుకొని అతన్ని జైలుకి పంపించినా అతని ఖర్చులు మీరే పెట్టుకోవాలా అని చెప్పి అంటున్నారు. సివిల్ కేసులో కూడా డిగ్రీ అయింది మేడం నాకు. 2014లోనే డిగ్రీ అయింది. ఇప్పుడు ఏం చేయాలనేది. రమాకాంత్ గారు, దీంట్లో ఈ అతను అప్పీల్ గా వేసుకున్నట్లయితే కింది కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద ఆ అప్పీలు పెండింగ్ లో ఉండి ఆ అప్పీల్లో కనుక అతనికి వారెంట్ ఏదైనా జారీ అయినట్లుంటే అతను కోర్టు రానట్టుగా కనిపిస్తుంది వీరు చెప్పడం బట్టి. కాబట్టి దానికి మీరు ఆ నాన్ బెయిలబుల్ వారెంట్ను పోలీసుల ద్వారా లేకుంటే ఒక అడ్వకేట్ కమిషనర్ గారి ద్వారా అమలు జరిపించుకునే అవకాశం ఉంది. దానికి మీరు అడ్వకేట్ కమిషనర్ గారికి సంబంధించిన ఏదైనా కోర్టు నిర్ణయించిన ఫీజు చెల్లించి ఆ వారెంట్ అమలు చేయించుకోవాలి. ఆ వారెంట్ అమలు చేయించుకోవడానికి పోలీసుల ద్వారా అయినా చేయించుకోవచ్చు, లేకపోతే ఈ ఏదైనా ప్రైవేట్ అడ్వకేట్ గారిని కమిషనర్ గా అపాయింట్ చేస్తారు ఆ పర్పస్ గురించి. వారికి ఫీజు చెల్లించి కోర్టు నిర్ణయించిన ఫీజు చెల్లించి దాని ద్వారా మీరు అమలు చేయించుకునే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ సివిల్ దావా ఏదైతే మీరు డిగ్రీ తీసుకున్నారంటున్నారో దాన్ని అమలు చేయడం గురించి ఎగ్జిక్యూషన్ పిటిషన్ అంటారు. ఆ పిటిషన్ మీరు వేసి అతని అరెస్టుకు కానీ లేకపోతే అతనికి సంబంధించిన ఆస్తుల జప్తు గురించి కానీ, జప్తు చేసి అమ్మడం గురించి కానీ వీటికి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందండి. ఓకే సార్, ఇప్పుడు మనం కోర్టుకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ షూరిటీ పెట్టుకుని వెళ్ళే అవకాశం ఉంది సార్? అవకాశం ఉందండి, అవకాశం ఉందండి. ఎందుకంటే మీరు కింది కోర్టులో అతనికి శిక్ష పడింది, అతను పై కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేశారు కాబట్టి ఆ అప్పీలేట్ కోర్టులో ఈ ఎన్బిడబ్ల్యూ అనేది నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది అమలు అయిపోయిన తర్వాత ఆయన కోర్టు ముందర ప్రవేశపెట్టిన తర్వాత దాంట్లో మళ్ళీ బెయిల్ కోరుతూ ఆయన దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది. దాని కోర్టు ఏదైనా సహేతుకమైన కారణం ఉంటే మాత్రము ఆయనకు బెయిల్ ఇచ్చి ఆ అప్పీల్ను నిర్ణయించడం జరుగుతుంది. ఓకే సార్, అంటే అప్పీల్ టైం కింద ఇచ్చిన కోర్టు ఇప్పుడు కింద ఇచ్చిన కోర్టు టైం అయిపోయింది సార్, దాదాపు 6 months అయిపోయింది. ఒకవేళ అసలు అప్పీల్కే వెళ్ళలేదు అనుకుందాం, మీరు అన్నట్టుగా కింది కోర్టులో శిక్ష పడిన తర్వాత ఆ ఉత్తర్వును నిలుపుదల అంటే సస్పెన్షన్ చేయించుకొని నేను అప్పీల్కి వెళ్తానండి 30 రోజుల టైం ఇవ్వండి నాకు, అప్పటి వరకు టెంపరీగా బెయిల్ ఇవ్వండి అంటే ఇచ్చి ఉంటారు. ఆ తర్వాత అతను అప్పీల్కి వెళ్ళినట్లయితే ఈ కింది కోర్టు ఇచ్చిన ఏదైతే శిక్ష ఉందో అది అంతిమంగా ఉండిపోతుంది. అప్పుడు మీరు డైరెక్ట్గా అతన్ని అరెస్ట్ చేయించేసి జైలుకు పంపించే అవకాశం ఉంది. ఆ సందర్భంలో అతను అప్పీల్కు వెళ్ళలేదు కాబట్టి జైలుకే వెళ్తాడు. ఇంకా
సార్ ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఖర్చులు ఏమైనా పెట్టుకోవాలి సార్? ఏం లేదండి, ఏం లేదు. మీరేం ఆ ఖర్చులేం మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. సరే, థ్యాంక్ యూ. కేవలం సివిల్ దావాల్లో గనక సివిల్ ఇంప్రిజన్మెంట్కు కోర్టు పంపించినట్లయితే అప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఒక బేటా నిర్ణయిస్తుందో ప్రతిరోజుకి సివిల్ కేసుల్లో జైల్లో ఉండడానికి అంత డబ్బులు ఒక నెల గురించి కానీ ఎంత టైం ఉంటే అంత టైంకి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. మిగతా ఏ కేసుల్లో కూడా ఈ క్రిమినల్ పరంగా అయితే అసలు చెల్లించే అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మరో కాల్ తీసుకుందామండి. ప్రకాశం జిల్లా నుంచి శివ గారు. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. నేను ఒక చెక్కు మా ఫ్రెండ్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నేను చెక్కు శివ గారు ఇంకొకసారి చెప్పండి. హలో, అమ్మా ఇంకొకసారి చెప్పండి. మీరు చెక్ ఇచ్చారా? నేను చెక్ ఇచ్చాను, 9వ తేదీ పోస్ట్ పోన్ చేసి ఇచ్చాను. ఇస్తే అది అతను మామూలుగా డబ్బులు నోటు ఇవ్వట్లేదు. డబ్బులు ఇచ్చాము, నోటు ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఈ చెక్కు ఇస్తానని చెప్పి వేసుకుంటా అన్నాడు. ఇంకా టైం ఉంది, రేపు 10వ తారీఖు ఇచ్చాము. దీన్ని ఎలా చేయాలంటే క్యాన్సిలేషన్ పెట్టమంటారా, లేకపోతే అతను ఏమైనా ఎవిడెన్స్ ఉంది నా దగ్గర, అతను మాట్లాడిన మాట్లాడింది, నేను ఇచ్చిన నోటు ఫోర్జరీ నోటు అని బెదిరిస్తున్నాడు. దాన్ని ఎలా చేయమంటారు? మీరు డబ్బులు చెల్లించినట్లయితే దానికి సంబంధించిన రసీదు ఒకటి తీసుకొని ఉండాల్సిందండి. మీరు ఆ ప్రామిసరీ నోట్ ఏదైతే అతని దగ్గర ఉందంటున్నారో అతని ఆ ప్రామిసరీ నోట్ కానివ్వండి, చెక్ కానివ్వండి, వారు దాని మీద ఏదైనా దావా వేసినట్లయితే మీ దగ్గర ఎటువంటి సాక్ష్యం ఉన్నప్పటికీ కూడా ఈ కాల్ రికార్డ్స్ కానీ ఇటువంటివి ఏమన్నా కానీ మీరు ప్రవేశపెట్టుకునే అవకాశం ఉంది. మరో కాల్ తీసుకుందాం అండి. ప్రకాశం జిల్లా నుంచి రాజగోపాల్ గారు. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి. మాకు మన అక్కని ఒక 42 lakhs ఇచ్చాను మేడం. 42 lakhs ఇస్తే వాళ్ళు చెక్కులు ఇచ్చారు మేడం, ఫరం చెక్కులు. మాకి నోటు కింద వాళ్ళు లెటర్ మీద రాసి వాళ్ళ ఆయన సంతకం పెట్టించారు మేడం. మేము పట్ల వాళ్ళ ఆయన ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు మీకు ఎక్కడ వచ్చినాయి, మీకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ లేదని వాళ్ళు బెదిరిస్తున్నారు మేడం. ఇంకా అంత చెక్ బౌన్స్ చేయలేదు, చేసుకోవచ్చా? ఓకే, లాయర్ గారు. ఇప్పుడు వీరు చెప్పిన దాని ప్రకారం ఏదైతే ఉందో ఒక ఫరం వీరి దగ్గర డబ్బులు తీసుకున్నది. ఆ ఫరంకు సంబంధించిన వ్యక్తులు బాధ్యులు ఏదైతే ఉన్నారో డైరెక్టర్ గానీ వాళ్ళ మీద ఇతను చర్య తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అతని చెక్ ఏదైతే ఉందో ఆ చెక్ మీద ఉన్న డేట్ నుంచి 3 నెలల లోపల దాన్ని బ్యాంకులో ప్రజెంట్ చేసి బౌన్స్ అయితే డెఫినెట్ గా అతను తీసుకోవాల్సి వస్తుంది. ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది అనే విషయంలో వాళ్ళు డిస్ప్యూట్ చేస్తున్నట్టు, ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు, అదంతా సెకండరీ థింగ్. ఫస్ట్ ఏదైతే ఉందో చెక్ ఏదైతే ఉందో ఆ వ్యక్తుల చెక్ ఇతని దగ్గర ఉంది కాబట్టి ఆ చెక్ ఎందుకు ఇతని దగ్గరికి వచ్చిందో రుజువు చేయాల్సుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే, అంటే ఆ ముద్దాయి మీదనే ఉంటుంది కాబట్టి అది సెకండరీ థింగ్. ఫస్ట్ అతను దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కోర్టులో. అది ప్రూవ్ చేసిన తర్వాత మిగతా విషయాలు కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి అది ఏమి ఇబ్బంది జరగదు కోర్టులో. అతను అదే 3 months లోపల చెక్ ను ప్రజెంట్ చేయడం, తర్వాత బౌన్స్ అయితే స్టాట్యూటరీ నోటీస్ ఇవ్వడం, అతనికి 15 days క్లియర్, ఆ తర్వాత 15 days క్లియర్ టైం ఇవ్వడం ఆ లీగల్ నోటీస్ లో. 15 days లోపల ఒకవేళ చెల్లింపులు చేయకపోతే అతను ఆ లీగల్ నోటీస్ సర్వ్ అయిన తర్వాత నెల రోజుల లోపల, అక్కడి నుంచి నెల రోజుల లోపల ఇతను బ్యాంక్ ఏదైతే జ్యూరిడిక్షన్ లో ఉందో ఆ సంబంధిత కోర్టులో కేసు వేసి 138 కింద ప్రొసీడ్ కావచ్చు. ఓకే. హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి, చెప్పండి. యాక్చువల్ గా నాకు ఒక చోట చిట్ వేసానండి, అది క్యాన్సిల్ అయింది. ఓకే. క్యాన్సిల్ అయ్యి నేను తర్వాత క్యాన్సిల్ అవ్వడం అంటే చిట్ క్యాన్సిల్ అవ్వడం అంటే నేనే ఆయన మీద అనుమానం వచ్చి క్యాన్సిల్ చేశాను. మీరే క్యాన్సిల్ చేసుకున్నారు? అవునండి. ఓకే. క్యాన్సిల్ చేస్తే వాడు ఇచ్చేస్తాను, ఒక 2 months లో ఇస్తానన్నాడు. ఇస్తానంటే అలా వాయిదా వేస్తూ వచ్చాడు. సో నేను ఇలా కాదు, మీరు ఎప్పుడైనా ఇవ్వండి, నాకు చెక్ ఇవ్వండి అని చెప్పి మా ఫ్రెండ్ ఇలా చెక్ తీసుకోని చెప్తే చెక్ తీసుకున్నా. చెక్ ఇచ్చిన డేట్ కూడా అయిపోతుంది, ఇంకా 3 months అయిపోతుందని చెప్పి నేను సెక్షన్ 138 బేస్ చేసుకుని అన్ని ప్రొసీజర్ ప్రకారం వెళ్ళా. కోర్టులో వేసిన తర్వాత వాడికి ఫస్ట్ చెక్ అయితే మీరు బ్యాంక్ లో వేయలేదు? వేసానండి, అంతా సెక్షన్ 138 లో ఉన్న ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యా.
కోర్టులో కేసు వేసిన తర్వాత వాడికి నోటీసు వెళ్ళడానికి సమన్స్ వెళ్ళడానికి 3 months పట్టిందండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ నాకు నెక్స్ట్ ఇదేంటి జడ్జిమెంట్ కి నెక్స్ట్ కోర్టుకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని చెప్పి ఇంకొక 2 months వాయిదా వేశారు. సో ఇదంతా మా ఫ్రెండ్స్ అంతా విని ఇదంతా యూజ్లెస్ ప్రొసీజర్, నీకేం న్యాయం జరగదు, వాడు ఎగ్గొట్టేస్తాడు డబ్బులు, ఇదేం అవ్వదు, అదంతా కోర్టులో పెట్టుకుంటే అవ్వదు అంటున్నారు. నేనేమో కొంచెం న్యాయంగా వెళ్దాం అని చెప్పి నేను కోర్టులో ఇదంతా చూస్తున్నా. ఓకే. మరి దీనికి నాకు అసలు న్యాయం జరుగుతుందంటారా, వాడు తప్పించుకుంటాడా? ఓకే అండి చంద్రశేఖర్ గారు, వినండి. మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో అది మీరు కరెక్ట్ వేలో ఉన్నారు. మీరు ఏదైతే కోర్టులో వేశారో కోర్టులో ఆ కేసు నెంబర్ అయిపోయింది. నెంబర్ అయిన తర్వాత అది ఆ కోర్టును బట్టి వేరే కోర్టుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కోర్టు కనుక ఏదైనా స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు అయినట్లయితే అది చాలా త్వరగా విచారణ చేసి కేసు తీర్మానించే అవకాశం ఉందండి. మీరు మాత్రం కరెక్ట్ దారిలోనే ఉన్నారు. కేసు మీకు న్యాయం జరుగుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒకళ్ళిద్దరు కాదు సార్, 10-15 మంది చెప్తున్నారు నీకు ఏం జరగదు, ఇదంతా యూజ్లెస్ ప్రొసీజర్. అది మీరు అట్లా అంటే వ్యవస్థ మీద అపనమ్మకం పెట్టుకోవడం కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాకపోతే అక్కడ ఆ కోర్టులో ఉన్న పెండెన్సీ వీటి బట్టి ఎంత టైంలో అన్నది మనము అక్కడ చెప్పగలుగుతాం, కానీ ఇక్కడ చెప్పే అవకాశం లేదు. ఆ కోర్టు మీద కనుక ఒత్తిడి తక్కువ ఉంటే చాలా త్వరగా తీర్మానించే అవకాశం ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సార్, నేను ఎక్యూజ్డ్ ఉన్నాడు కదా, చెప్పండి. అతను ఏం చెప్తున్నాడంటే, నేను ఇలా కోర్టులో కేసు వేసావు కదా, నాకు ఆ జడ్జి తెలుసు, నాకు చాలా మంది లాయర్లు తెలుసు, నువ్వేం చేయలేవు నన్ను, ఇలా కూడా నన్ను బెదిరిస్తున్నాడు. అవన్నీ మీరు వాటిని విశ్వసించే అవసరమే లేదు. అసలు మీరు న్యాయబద్ధంగా వెళ్ళండి, మీకు న్యాయమే జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మరో కాల్ తీసుకుందాం అండి. ఎల్లయ్య గారు. హలో మల్లయ్య గారు, చెప్పండి. మేడం, మేము ఒకరికి 1,20,000 ఇచ్చామండి. మేము అప్పుడు పాన్స్ నోటర్ కూడా రాసుకున్నాము. ఒక పర్సన్ మధ్యలో ఉండి ఇప్పించిండనమాట. ఓకే. ఆయన దగ్గర చెక్ తీసుకున్నాను, తీసుకున్న అతని దగ్గర చెక్ తీసుకున్నాను. ఇటు మధ్యలో ఉన్న వ్యక్తి చనిపోయాడు. ఆయన చెక్కులు మన దగ్గర ఉన్నాయి. డబ్బులు ఇచ్చే పర్సన్ డబ్బులు ఇస్తున్నాడు మేడం అడిగితే. ఇప్పుడు చెక్ బ్యాంక్ లో చెక్ బౌన్స్ అయిపోతుంది. మళ్ళీ ఎట్లా మేడం ఇది ఎట్లా చేయాలి? మేము చెక్ బౌన్స్ చేసి కేసు చేయాలన్నా, లేకపోతే డైరెక్ట్ కేసు కోర్టు చేయాలన్నా? బ్యాంక్ లో వేసారండి చెక్ ని? ఇంకా వేయలేదు మేడం, అది చూస్తున్నాను అతన్ని. అడిగితే మొండి కేసున్నాడు, ఈయన ఏ పరిస్థితిలో ఉన్నాడు ఆయన. చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు మధ్యలో పర్సన్ కూడా చనిపోయాడు. ఇప్పుడు మనం ఇతను చెప్పిన కేసు ప్రకారంగా ప్రామిసరీ నోట్ రాసి తన దగ్గర అప్పు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన చెక్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టే ఆ 3 months లోపల చెక్ ప్రజెంట్ చేసి అతనికి లీగల్ నోటీస్ ఇచ్చి అతని ద్వారా చట్టపరంగా అతని పైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇతని దగ్గర ప్రామిసరీ నోటు తర్వాత చెక్ ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఎవరైతే తీసుకున్న వ్యక్తి మీదనే బాధ్యత ఉంటుంది. ఈ చెక్కు, ఈ ప్రామిసరీ నోటు వీరి దగ్గర ఎందుకు ఉంది ఈ విషయంలో. కాబట్టి చట్టపరంగా ఇంతకుముందు చెప్పినట్టు ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా తీసుకోవడం బాగుంటుంది. మరో కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి రమేష్ గారు. నమస్తే అండి రమేష్ గారు, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు రమేష్ మేడం, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నా. ఓకే. నేను వేరే వాళ్ళకు 2 lakhs ఇవ్వాలి మేడం. 2 lakhs ఇవ్వాల్సి ఉంటే అతనికి నేను 2 ప్రామిసరీ నోట్లు రాసిచ్చా, ఒక చెక్ ఎంటీ చెక్ ఇచ్చా మేడం. అతను ఈ వాటిని 2 lakhs 4.5 lakhs కనుక చెక్ బౌన్స్ వేశాడు మేడం. చెక్ బౌన్స్ ప్లస్ వాటిని కలిపి మొత్తం 4.5 లక్షలు వేశాడు మేడం. అతనితో నేను మాట్లాడిన కాల్ రికార్డ్స్ అవన్నీ ఉన్నాయి మేడం. ఇట్లా నేను ఇవ్వాల్సింది 2 లక్షలే కదన్నా, మీరు ఇంత కేసారు అది అంటే, ఆ చెక్ బౌన్స్ కేసు అయ్యేసరికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది కదా, నాకు వడ్డీలో రావాలి కదా, నేను మరి అట్లా నాకు అసలు వస్తే నాకేం లాభం అన్నట్లు అంటున్నారు. ఇప్పుడు రేపు కోర్టులో ఆల్రెడీ 1 year అవుతుంది, నేను కోర్టుకి అటెండ్ అవుతున్నా మంత్లీ. ఇప్పుడు రేపు ఏదైనా హీరింగ్ వస్తే ఈ ప్రాసెస్ మామూలు ఈ కాల్ రికార్డ్స్ ఏమైనా ఉపయోగపడతాయా, లేకపోతే నేను మొత్తం అమౌంట్ కట్టాల్సి వస్తుందని చెప్పి భయపడుతున్నాను మేడం. 4.5 లక్షలు కట్టాలంటే ఆ పరిస్థితి కూడా కొంచెం బాగలేదు. ఇప్పుడు మీరు ఏదైతే ప్రామిసరీ నోట్ రాసిచ్చారో 2 లక్షల రూపాయలకి, వాటికి సంబంధించిన మీకు ఎటువంటి మీకు అండర్స్టాండింగ్ ఉన్న వడ్డీ రేటును కూడా కలుపుకొని మాత్రమే అతను చెక్కును ప్రజెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అతను అంతవరకే క్లెయిమ్ చేయగలడు. అంతకంటే ఏదైతే ఎక్కువ మొత్తంలో అతను చేసినట్లయితే అది అంటే న్యాయబద్ధంగా చెల్లుబాటు అయ్యే కాంట్రాక్ట్ కాదు కాబట్టి అతను నెగ్గే అవకాశం తక్కువ.
ఎందుకంటే మీరు ప్రామిసరీ నోట్లో కనుక 2 లక్షలనే రాసి ఉన్నట్లయితే మీకు మీకు ఎటువంటి ఇబ్బందికి అవకాశం లేదు. ఆ ప్రామిసరీ నోట్లు కూడా ఒకవేళ బ్లాంక్గా ఇచ్చినట్లయితే మాత్రం కొంత మీకు లీగల్గా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. దాన్ని మీరు రేపు సాక్ష్యం పెట్టుకొని ఆ సాక్ష్యం ద్వారా మీ వాదన వినిపించుకునే ఆస్కారం అయితే ఉంది. సార్ ఒక్క నిమిషం సార్, అంటే రెండు ప్రామిసరీ నోట్లు ఇచ్చారు సార్. హలో చెప్పండి. 2 ప్రామిసరీ నోట్లు ఇచ్చారు. ఒక దాంట్లో 70,000 రూపాయలు, ఒక దాంట్లో 1,00,000 రూపాయలు, ఒక దాంట్లో 1,10,000 అట్లా రాశారు. రెండు బాండ్లు ఇచ్చారు సార్, 2,10,000 రూపాయలకు. మామూలుగా చెక్ ఎంటీ ఇచ్చారు సార్. అలా వేసుకున్నా సార్, 2 బాండ్లు ప్లస్ చెక్ 4.5 లక్షలకు వేశారు సార్. అంటే రేపు అతనికి కేసు వేసినప్పుడు కనుక మీ దగ్గర 2 లక్షల రూపాయలకు సంబంధించిన డాక్యుమెంట్లే ఈ ప్రామిసరీ నోట్లని అతను చెప్పినట్లయితే అతనికి మీరు చెప్పినట్టుగా 4 లక్షలకి వేసుకునే అవకాశం ఉండదు. ఈ 2 లక్షలకు సంబంధించిన ప్రామిసరీ నోట్లు సెపరేటు, ఈ చెక్కు సెపరేటు అని చూపించుకున్నట్లయితే అతను మీరు అనుమానించినట్టుగా అతను కేసు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అది అంటే ఈ డాక్యుమెంట్స్ కూడా బయటకు వచ్చినట్లయితే మీకు కొంత సేఫ్టీ ఉండే అవకాశం ఉందండి. ఆల్రెడీ అతను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మామూలుగా జిరాక్స్ మా రెండు ప్రామిసరీ నోట్లు ప్లస్ చెక్ 2 కలిపి 4.5 లక్షలకు వేశారు సార్. అతనితో నేను మాట్లాడిన కాల్ రికార్డ్స్ అన్ని, నువ్వు నాకు ఇవ్వాల్సిన 2 లక్షల చిల్లరే, కాకపోతే నేను ఇట్లా 3 ఏళ్ళు పడుతుంది కాబట్టి నాకు వడ్డీలు అన్ని కలుపుకొని 4.5 లక్షలకు వేసా. రేపు ఈ కాల్ రికార్డ్స్ తో డిపెండ్ చేసుకోవచ్చు సార్. మీరు డిపెండ్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. మీరు వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు. కోర్టులో ప్రొడ్యూస్ చేసి దాన్ని మీరు మీ వైపు నుంచి సాక్ష్యంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఓకే సార్. జడ్జి గారు, చెక్ బౌన్స్ కేసులో రాజీకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? చెక్ బౌన్స్ కేసు రాజీకి అవకాశాలు పూర్తిగా ఉన్నాయండి. మామూలుగా అయితే చెక్కు వేసిన కంప్లైనెంట్ ఫిర్యాదుదారుడు ఆ కేసును విత్డ్రా అయినా చేసుకోవచ్చు, మొదటి అవకాశం. రెండవది ఏంటంటే లోక్ అదాలత్లో కనుక రాజీకి వెళ్ళినట్లయితే కేసు డబ్బులు రెడీగా లేనప్పటికీ కూడా రాజీ చేసుకునే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా మనకి చెక్ బౌన్స్ కేసులు అన్నీ కూడా ఈ డబ్బుకు ఆధారపడ్డ కేసులు కాబట్టి డబ్బు లేకుండా కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు తక్కువ. అయితే దీంట్లో మనకు ఒక వెసులుబాటు ఏముందంటే ఈ కేసుల్ని కనుక వీరిద్దరూ ఏదైతే టర్మ్స్ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఆ కోర్టులో కనుక చూపించినట్లయితే, ఆ అండర్స్టాండింగ్ చూపించినట్లయితే కోర్టు ఆ అండర్స్టాండింగ్ మీద కొంత గడువిస్తూ అవార్డు పాస్ చేసే అవకాశం ఉంది. ఆ అవార్డును ఈ కేసు క్రిమినల్ కేసు క్లోజ్ చేస్తూ ఆ అవార్డు బేసిస్ మీద రేపు సివిల్ కోర్టుకు వెళ్ళి అతను ఈపీ వేసుకునే అవకాశం ఉంది. అంటే సివిల్ కేసులో ఇచ్చిన డిగ్రీ లాగా భావిస్తూ దాన్ని అమలు చేయించుకోవచ్చు. కాబట్టి ఈ క్రిమినల్ కేసు వరకు ఈ కేసు వరకు రాజీ చేసుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే ఈ కేసులన్నీ కూడా మొదటి 2 వాయిదాల లోపల కనుక క్రిమినల్ కేసు రాజీకి వచ్చినట్లయితే కోర్టు ఎటువంటి ఖర్చులు లేకుండా రాజీకి అనుమతిస్తుంది. ఆ 2 వాయిదాలు దాటినట్లయితే తర్వాత మాత్రము కింది కోర్టులో అయితే 10% ఆఫ్ చెక్ అమౌంట్ మీద కాస్ట్లు నిర్ణయిస్తూ రాజీకి అనుమతిస్తుంది. కింది కోర్టులో కూడా తీర్మానం అయిపోయి కేసు పైన సెషన్స్ కోర్టులో కానీ గౌరవనీయ హైకోర్టులో కానీ అప్పీల్ లేదా రివిజన్ కానీ ఉన్నట్లయితే అక్కడ 15% చెక్ అమౌంట్ను కాస్ట్లుగా విధిస్తూ అక్కడ కూడా రాజీ చేసుకోవచ్చు. అంతిమంగా గౌరవనీయ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందనుకోండి వ్యవహారం, అక్కడ కూడా 20% కాస్ట్లను నిర్ణయిస్తూ చెక్ అమౌంట్ లోపల అక్కడ కూడా రాజీ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా టర్మ్స్ మీద వీళ్ళు రాజీ అయినట్లయితే మాత్రము అప్పటికప్పుడు డబ్బులు లేనప్పటికీ కూడా దాన్ని రాజీ చేస్తూ ఆ అవార్డును పాస్ చేయించుకోవడం అనేది చాలా చాలా మంచి అవకాశం అండి. ఇప్పుడు మనకు వచ్చే వారము 11వ తేదీ ఇదే నెల ఫిబ్రవరి నెలలో జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఆ రోజు ఈ పార్టీలు ఇటువంటి టర్మ్స్ డబ్బులు లేకుండా టర్మ్స్ సెటిల్ అయినప్పటికీ కూడా ఆ టర్మ్స్ మీద అవార్డు తీసుకొని తర్వాత కాలంలో వారు ఆ టర్మ్స్ని కంప్లై చేయనట్లయితే ఈపీ వేసుకొని డబ్బులు పొందే అవకాశం ఉంది. అది అందరూ కూడా వినియోగించుకుంటే చాలా సంతోషకరంగా ఉంటుంది. ఓకే, అలాగే ఈ మధ్య కాలంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో వచ్చిన సవరణలు ఏమన్నా ఉన్నాయా? దీంట్లో ముఖ్యంగా అంటే ఇంతకుముందు ఎక్కడ వేయాలి ఈ జ్యూరిస్డిక్షన్ అనేది అతిపెద్ద సమస్యగా వచ్చింది. కాబట్టి తర్వాత దీన్ని అంతటిని కూడా ఈ ప్రాబ్లంని
సాల్వ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం ఏమని తీసుకొచ్చిందంటే అకౌంట్ పేయీ చెక్ కానీ క్రాస్డ్ చెక్ కానీ అయినట్లయితే అది ఫిర్యాదుదారుడు ఏదైతే బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్నారో ఆ జ్యూరిస్డిక్షన్లో ఏ కోర్టుకు అయితే వస్తుందో ఆ జ్యూరిస్డిక్షన్లో కేసు వేసుకోవాలి. లేదా బేరర్ చెక్ అయినట్లయితే అటువంటి చెక్ ఏదైనా ఉంటే ముద్దాయి ఉన్న బ్యాంకుకు వెళ్తారు కాబట్టి డబ్బుల గురించి ఆ ముద్దాయి అకౌంట్ ఉన్న బ్యాంకు ఏ కోర్టు లిమిట్స్కి వస్తుందో ఆ కోర్టు లిమిట్స్లో కేసు వేయాలి. ఇది వచ్చిన సవరణ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే జడ్జి గారు చెప్పినట్లుగా ఈ నెల 11వ తేదీన ఫిబ్రవరి నెల 11వ తేదీన శనివారం రోజున లోక్ అదాలత్ డేను నిర్వహించుకుంటున్నాం. ఏమైనా పెండింగ్లో ఉన్న కేసులు కానివ్వండి లేదా రాజీ పడాలి అనుకున్న కేసులు కానివ్వండి సత్వరం పరిష్కారం లభించాలంటే కనుక మీరు లోక్ అదాలత్ డే ఆ రోజు శనివారం రోజు వెళ్ళినట్లయితే కనుక మీ కేసులు సత్వరమే పరిష్కరించబడతాయి. అందరూ గమనించగలరు. అలాగే మనం ఇప్పటివరకు చెక్ బౌన్స్ కేసులో న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.